బాబోయ్ ఇదేం వాన, ఇదేం గుమ్మరింపు, ఇదేం కుండపోత, ఇదేం ప్రకృతి గర్జన, ఆకాశానికి చిల్లు పడిందా, మేఘాలు బద్దలయ్యాయా అన్నట్లుగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ఏకధాటిగా 3 గంటల నుంచి వాన ఈడ్చి కొడుతుంది. ఒకవైపు ఉరుములు మెరుపులు, మరోవైపు బలమైన ఈదురుగాలులు, వైపరీత్యాలన్నీ మూకుమ్మడి దాడి చేస్తున్నాయా అన్నట్లు నగరం మీద విరుచుకుపడ్డాయి. భారీ వర్షం దెబ్బకు హైదరాబాద్ అతలాకుతలమైపోతుంది. నగరమంతా ప్రళయ భీకరంగా వాన పడుతూనే ఉంది. చాలా చోట్ల భారీ వర్షం పెను బీభత్సం సృష్టిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇండ్లలోకి వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల షాపుల్లోకి వాన నీరు దూసుకొచ్చింది. ఇక రోడ్లన్నీ చెరువులా మారిపోయాయి. పలు చోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షానికి నగరమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు కూడా కనిపించినంతగా వాన కుమ్మిపారేస్తుంది. జోరు వానలో వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. గంటల తరబడి రహదారులపైనే వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. రోడ్డు పైన బండి బంపర్ టు బంపర్ కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. బ్రేక్ మీద నుంచి కాలు తీయనివ్వకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే రోడ్లన్నీ రెడ్ మార్కుతోనే హెచ్చరికలు చేస్తున్నాయి. ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు. నగరంలో ఏ రహదారి చూసినా ట్రాఫిక్ మాయనే అయిపోయింది. రోడ్ల మీద మ్యాన్ హోలు భయపడుతున్నాయి. వరద ఉధృతిలో బండి ఎక్కడ స్కిట్ అవుతుందో తెలియక బైకర్లు బెంబలెత్తిపోతున్నారు. కార్లు నడిపే వాళ్ళు క్లచ్ బ్రేక్ అన్నట్లుగా నరకం చూస్తున్నారు. ఆఫీసుల నుంచి బయలుదేరిన నగరవాసులు ఎప్పుడు ఇల్లు చేరుకుంటారో తెలియని సిచ్యువేషన్ ఉంది సిటీలో. బాబోయ్ ఇదేం వాన, ఇదేం గుమ్మరింపు, ఇదేం కుండపోత, ఇదేం ప్రకృతి గర్జన, ఆకాశానికి చిల్లు పడిందా, మేఘాలు బద్దలయ్యాయా అన్నట్లుగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ఏకదాటిగా 3 గంటల నుంచి వాన ఈడ్చి కొడుతుంది. ఒకవైపు ఉరుములు మెరుపులు, మరోవైపు బలమైన ఈదురుగాలులు, వైపరీత్యాలన్నీ మూకుమ్మడి దాడి చేస్తున్నాయా అన్నట్లు నగరం మీద విరుచుకుపడ్డాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. జిహెచ్ఎంసీ ఎక్కడ అప్రమత్తం చేసినట్టు, ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కూడా కనిపించట్లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 6 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ అంతా పూర్తిగా తడిసి ముద్దవడమే కాకుండా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ తో పాటు భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం హైదరాబాద్ నగరమే కాకుండా హెచ్ఎండి పరిధిలో దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలను జరగడమే కాకుండా 6:30 నుంచి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి వారు, బయటకు వచ్చినటువంటి వారు, షాపింగ్కి వచ్చినటువంటి వారు ఎక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జరుగుతున్న జిహెచ్ఎంసీ ముందస్తు చర్యలు లేకపోవడం, హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు తూతూ మంత్రంగా పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ
పూర్తిగా వాటర్ లాగింగ్ అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇప్పుడు 7 గంటల నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎక్కడికి కూడా ఇంటికి రీచ్ కాలేదు. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి మొదలుకుంటే, లింగంపల్లి గచ్చిబౌలి నుంచి మొదలుకుంటే, అటు సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం వరకు, ఇటు అల్వాల్ షామీర్పేట నుంచి మొదలుకుంటే ఇటు ఓల్డ్ సిటీ వరకు పూర్తిగా జామ్ అయిపోయింది. ఓన్లీ హైదరాబాదే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో కూడా భారీగా వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ వర్షానికి సంబంధించి మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కాజాగూడలో 12 సెంటీమీటర్లు, ఎస్ఆర్ నగర్ లో 11, శ్రీనగర్ లో 11.1, ఖైరతాబాద్ లో 10.9, యూసుఫ్గూడలో 10.4, ఉప్పల్లో 10 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ లో 9, నాగోల్లో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక పూర్తిగా కృష్ణానగర్ లో చాలా చోట్ల షాప్ లోకి నీళ్లు వెళ్లి మొబైల్ షాప్ లో పూర్తిగా మొబైల్ షాప్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ఎక్కడా కూడా పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇతర అధికారులు కానీ ఎవరు కూడా అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఇక ట్రాఫిక్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కోఆర్డినేట్ చేయడానికి ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి వాహనదారులు హైదరాబాద్ మీదుగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వెళ్తారంటే లింగంపల్లి గచ్చిబౌలి మీదుగా మేదీపట్నం నుంచి కానీ, లగడిగప్పూర్ నుంచి కానీ, ఇటు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ వైపు, అల్వాల్ షామీర్పేట వైపు వెళ్ళేటువంటి వాహనదారులు అయితే పూర్తిగా ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శరలింగంపల్లికి సంబంధించినటువంటి దాంట్లో భారీగా నమోదయ్యింది ఈ వర్షపాతం. పూర్తిగా ఎక్కడికక్కడ మనం చూసుకుంటే శరలింగంపల్లిలో 123.5 రైన్ఫాల్ ఉండగా, ఖైరతాబాద్ లో 111.3, ఖైరతాబాద్ జోన్ లో 108.5, సరూర్ నగర్ లో 106, ఖైరతాబాద్ యూసుఫ్గూడ జోన్ లో 104, ఉప్పల్లో 95.5, సరూర్ నగర్ లో 93, షేక్పేట్ లో 90.5, ఉప్పల్కి వచ్చేసరికి 85 నుంచి 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గోల్కొండలో 79.5, షేక్పేట్ లో 78. ఇట్లా చూసుకుంటూ పోతే హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఇంతకు ముందెన్నడూ లేనటువంటి వర్షం భారీగా నమోదైంది. ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా నల్లటి పక్షిలాగా కప్పుకున్నటువంటి వాతావరణం. అది పూర్తిగా హెచ్ఎండిఏ పరిధిలో ఇటు ఇబ్రహీంపట్నం నుంచి మొదలుకుంటే, ఎల్బీ నగర్, నాగోల్ నుంచి మొదలుకుంటే పూర్తిగా షామీర్పేట, గట్కేసర్ నుంచి ఇటు లింగంపల్లి వైపు, సంగారెడ్డి, పటాన్ చెరువు వరకు పూర్తిగా నల్ల మబ్బుతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కనీసం ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ భారీగా వర్షాలు పడతాయి ఈ 2-3 రోజుల్లో అని చెప్పిన సందర్భంలో సాయంత్రం సమయంలో ప్రధానంగా 5 గంటల సమయంలో ఇవాళ భారీగా వర్షం పడేటువంటి అవకాశం ఉందని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం వలన ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 శాఖలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖ కావచ్చు, పురపాలక సంబంధించినటువంటి శాఖ కావచ్చు, ఇతర హెచ్ఎండిఏ పరిధికి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం, ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టకపోవడం, ఉన్నతాధికారులందరూ కూడా మాకేం పట్టింపు అని చేయడంతో ఇవాళ వర్షానికి పూర్తిగా వాహనదారులు హైదరాబాద్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 6 గంటల 10 నిమిషాలకు మొదలైనటువంటి వాన 8 గంటల 30 నిమిషాలకు కొంత తగ్గింది, మళ్ళీ మొదలైంది. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యి మళ్ళీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా కనీసం రహదారిలో ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు. ఎక్కడో ఒక దగ్గర కనిపించినప్పటికీ ఆ ఒకరిద్దరితో అరాకొరా ముందుకు సాగుతున్నప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక 2 వీలర్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫ్లైఓవర్ల కింద ఆగిపోవడం, అక్కడి నుంచి వెనకాల ఉన్నటువంటి వాహనాలు ఆగిపోవడం, వర్షం పెద్ద ఎత్తున రావడంతో ఎక్కడికక్కడ ఆటోలు, కార్లు ఇవన్నీ కూడా 4 వీలర్లు, 3 వీలర్లు అన్ని కూడా వర్షంలో దాదాపుగా 70% వరకు ఆ వెహికల్స్ మునిగిపోవడంతో అవి ఇంజిన్ స్టార్ట్ కాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సహాయక చర్యల్లో కొంత జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నటువంటి దాంట్లో కోఆర్డినేషన్ ట్రాఫిక్ పోలీసులకు ఇది జిహెచ్ఎంసీకి మిస్ కావడం. హైడ్రా అనేది కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితమైనటువంటి హైడ్రా ఇక్కడ రెస్క్యూ దాంట్లో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం, ఉరుములు మెరుపులతో జడివాన బీభత్సం సృష్టించడంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దమే కాకుండా జలమయంతో ఈదురు గాలులతో పూర్తిగా ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా చెరువులు కనిపిస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల వాన బీభత్సమే సృష్టిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయమయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతాల్లో వార్సిగూడ నుంచి మొదలుకుంటే బేగంపేట దాకా అన్ని చోట్ల భారీగా
వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల్లోకి వాన నీరు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు మీదకి పెద్ద ఎత్తున వర్షం ఒకసారి సముద్రం ఆనకట్ట తెగిపోయి వచ్చినట్టుగా వరద ఉద్ధృతి కొట్టుకురావడంతో వాహనాలు కూడా నీళ్ళలో కొట్టుకుపోయి నగరం అంతా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరుసగా ఈ నెక్స్ట్ 3 రోజులు హాలిడేస్ రావడంతో బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లోనే చిక్కుకొని పోయారు. ముందస్తుగా ఇక్కడ సమాచారం ఇవ్వకపోవడం, వాహనదారులకు కొంత సోషల్ మీడియా ద్వారా గతంలో అనేక సార్లు గత 2-3 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాను ఉపయోగించుకొని వర్షం పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ సమయంలో బయటకు రావద్దని హెచ్చరికలు చేసేవారు. ఇవాళ అటువంటి అనౌన్స్మెంట్ కూడా ఎక్కడ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా రాత్రికి ఇంకా గంట సేపు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఏ టైం కన్నా ఇదంతా కూడా క్లియర్ అవుతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.